స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశము ప్రపంచంలో ఒక వెనుకబడిన దేశంగా గుర్తించారు. ప్రపంచం మనల్ని ఈ రోజు ఏవైతే అగ్రరాజ్యాలు అని అంటున్నామో ఆ సరసన మన భారతదేశాన్ని ఎక్కలేదు. కానీ నెమ్మదిగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము ఒకవైపు, సంఘం ప్రేరణ పొందినటువంటి స్వయం సేవకులు, ఈ దేశం నాది, భూమి నాది, తల్లి నా తల్లి, ఈ తల్లి ఒడిలో జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం నా సోదరుడు, ఈ సమాజంలో ఏ కష్టమైనా సరే నేను స్వయంగా దాన్ని ఎదుటి ఆ కష్టాన్ని తొలగించాలి, సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ, వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల లోపల, మన హిందూ బంధువుల లోపల, ఈ దేశ పౌరుల లోపల దేశభక్తి భావాన్ని నింపుతూ, నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటితపరిచే ప్రయత్నము రాష్ట్రీయ స్వయంసేవక సంఘాలగానే అనేక సంస్థలు, ఒక డిఎంఎస్ అని, ఒక ఏబీవీపీ అని, ఒక భారతీయ జనతా పార్టీ అని, ఒక స్వదేశీ జాగరణ అని, ఒక విశ్వ హిందూ పరిషత్ అని, ఇట్లా అనేక సంస్థలు ఈ రోజు సంఘ యొక్క ప్రేరణతో పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాల్లో సమాజాన్ని చైతన్యపరుస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా, ఇంతకుముందు మీరు వెనక నుంచి వచ్చారు, మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ వచ్చి చేరుకోండి అనలేదు. మన ముఖ్య శిక్షక్ గారు అగ్రేసాన్ని పిలిచారు, అంటే కొద్దిమంది ముందు ఉండి నడిచారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనక చేరుకున్నారు. అంటే ముందున్నటువంటి అగ్రేసరు ఏ విధంగా అయితే చేస్తున్నారో అతన్ని చూసి మనం అందరం చేశారు. ఒకసారి చూసుకోండి, అందరూ దండం అడ్డంగా పెట్టండి, ముందు అగ్రేసర్ ముందు పెట్టండి, అట్లా చూసుకోండి అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.